ప్రదీప్ నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఎంత దుమారం రేగిందో చూసాం. సో ఇవాళ కూడా అంటే ఎంత ఆ ఫ్రస్ట్రేషన్లో ఆమె ఏవేవో మాట్లాడింది, ఫైనల్గా ఆమె చిక్కుల్లో పడింది. సో అదే ఫ్రస్ట్రేషన్ ఇంకా కూడా ఇవాళ కూడా కంటిన్యూ చేసి ఇవాళ కూడా కేటీఆర్ గారి పైన మళ్ళీ విమర్శలు చేయడం, తర్వాత కేసీఆర్ గారి పైన విమర్శలు చేయడం చూసాం. సో ఇదే ఫ్రస్ట్రేషన్ అనేది కొనసాగిస్తే నిజంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ శాఖ బాధ్యతలు అవి కదా చూడాల్సింది. ఫ్రస్ట్రేషన్తో ప్రజలకు ఏం చెప్తారన్నటువంటి ప్రశ్నలు ప్రజల నుంచే వస్తున్నాయి. సినీ పరిశ్రమ ఏ రకంగా ఉన్నదనేది చూసాం. ఇక ఈ 10 నెలల కాలంలో ఒక సినీ పరిశ్రమ ఎకాఎకిన మంత్రి సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన మూకుమ్మడి దాడి, ముప్పెట దాడి చేశారంటే చూడొచ్చు మనం తెలంగాణలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయనేది స్పష్టమవుతా ఉంది. సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరిగింది, పెద్ద దుమారం నింపింది. అలాంటి వ్యాఖ్యలు ఒక మహిళా మంత్రిగా ఉండి మాట్లాడకూడదనేది పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులంతా విమర్శలు చేశారు. ఇలాంటి రాజకీయాల్లోకి సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ముఖ్యంగా మహిళగా ఉండి ఒక మహిళను అట్లా ఏదైతే రోడ్డుపైకి తీసుకురాకూడదు అనేది అటువంటి మాటలు అయితే చేసినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఆమె అదే స్థాయిలో మాట్లాడినటువంటి మాట ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఆ వ్యాఖ్యల పైన కట్టుబడి ఉంటున్నట్టుగా మాట్లాడినటువంటి తీరు సంబంధించి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఒక మంత్రి, ఒక మహిళా హీరోయిన్కి సంబంధించినటువంటి మాట్లాడిన తీరుకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు మాట్లాడారు, ఈ సమస్యను ఇంతటితో ముగింపు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసినా వారేది పట్టించుకోలేదు. పైగా నాగార్జున అయితే పరువు నష్టం దావా అయితే మంత్రి సురేఖపై వేసినటువంటి పరిస్థితి. ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఇంకా తగ్గకపోవడం, రెండోది అంతే స్థాయిలో విమర్శలు చేయడం అనేది పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతూ ఉంది. రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, కానీ వ్యక్తుల కుటుంబాలను ఏదైతే రోడ్డుపైకి తీసుకొచ్చే విధంగా మాట్లాడకూడదు అనేటువంటి చర్చ అయితే ఉంది. విధంగా ఆ పాలనకు సంబంధించినటువంటి ఆమె శాఖకు సంబంధించినటువంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేటీఆర్ గారి పని చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏదో యథాలాపంగా చేసినవైతే కాదు, వ్యూహాత్మకంగానే జరిగినాయనేది, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసే జరిగినాయనేది కూడా చర్చ చాలా బలంగా నడుస్తోంది. అంటే ముఖ్యంగా సురేఖ ముందు నుంచి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తుందనేది ముందు నుంచి మనం ఆమె రాజకీయ పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఆనాడు మానుకోటలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత ఇతర అయితే రాజకీయంగా వరంగల్ ఈస్ట్లో జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు, ప్రతి సందర్భంలో ఆమె అయితే వ్యక్తిగత దూషణలు అయితే చేస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ఆమె వ్యక్తిగత దూషణ చేయడంలో ముందు నుంచి ఉంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు రేవంత్ రెడ్డి అదేవిధంగా ఈ ఒక చర్చను డైవర్ట్ చేయడం కోసం ఆమెను ఆయుధంగా వాడుకున్నారు, ఒక మహిళను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నటువంటి చర్చ, విమర్శ సొంత పార్టీలో కూడా ఉంది. వెనక్కి తగ్గకపోవడం, అయితే ఆమె ఫ్యామిలీ కనీసం క్షమాపణలు కూడా చెప్పకపోవడం కూడా కొంత చర్చకైతే తావిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఒక రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ఎంతో సీనియర్ రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి సురేఖ ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎవరో చెప్తే ఇలాంటి అయితే వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అన్నటువంటి చర్చ కూడా సొంత పార్టీలో జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్ అండ్ థ్యాంక్ యూ లివిల్. సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డైవర్షన్ని నమ్ముకుంది, తర్వాత ఫ్రస్ట్రేషన్ని నమ్ముకుంది. సో డైవర్షన్ అంటే గ్యారంటీలను గాయబ్ చేసేందుకు శ్వేతపత్రాల డైవర్షన్ చేసింది, రుణమాఫీని మాయ చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కాళేశ్వరం కమిటీల డ్రామా ఆడారు, తర్వాత బీఆర్ఎస్ బీజేపీ విలీనం అంటూ మరొక డైవర్షన్ తీసుకొచ్చారు తెరపైకి. నిరుద్యోగుల పోరాటం కనిపించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల వేసే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మూసీలో కాసుల వేట కోసం మాటల దాడి జరుగుతుందనేది ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. తర్వాత ఫ్రస్ట్రేషన్, నిన్న కొండా సురేఖ ఎటువంటి ఫ్రస్ట్రేషన్ మాటలు మాట్లాడి ఆమె చిక్కుల్లో పడిందో మనం చూసాం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ బహిరంగ సభ కావచ్చు, ఏదైనా వేదిక అయినా కూడా ఆయన ఫ్రస్ట్రేషన్ని ఎట్లా వెళ్ళగక్కుతుంటారో అదే పద్ధతిలో మంత్రులు కూడా ఒక ఫ్రస్ట్రేషన్ని చూపించడం, తద్వారా అసలు ఇష్యూస్ అన్నీ పక్కన పోయి వేరే ఇష్యూస్ పైన చర్చ జరగడం. సో డైవర్షన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వీటిని మాత్రమే నమ్ముకుంది, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని, హామీల్ని పూర్తిగా గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం అన్న చర్చ కింది స్థాయిలో జరుగుతోంది.